హాయ్ అండి. ప్రపంచంలో అసలు రైల్వే వ్యవస్థ లేని దేశాలు ఎన్నున్నాయో తెలుసా? వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో రైల్వే వ్యవస్థ అనేది ఒక పెద్ద నెట్వర్క్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అన్ని దేశాల్లో రైలు మార్గం అనేది ఒక గొప్ప మార్గం. ఈ రైల్వే మార్గంలో ప్రజలు ఒక చోట నుంచి ఒక చోట ప్రయాణించడానికి, రవాణా చేయడానికి, ఎలాంటి ఇంధనమైనా సరే తీసుకువెళ్ళడానికి ఈ రైలు మార్గం అనేది చాలా బాగా తోడ్పడుతుంది. అయితే కొన్ని దేశాలలో ఈ రైలు మార్గం లేని దేశాలు ఉన్నాయి. ఈ రైల్వే వ్యవస్థ లేనివి. అవేంటో తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఐస్లాండ్. ఐస్లాండ్ చరిత్రలో 3 ప్రత్యేక రైల్వే నెట్వర్క్లు ఉన్నప్పటికీ ఆ దేశంలో ప్రజా రవాణా రైల్వే లేదు. ఆటోమొబైల్స్ పోటీ, తక్కువ జనాభా, కఠినమైన పర్యావరణ పరిస్థితులు వంటివి కారణాలు దీనికి కారణం కావచ్చు. 1900 సంవత్సరంలో ప్రారంభంలో రైల్వే ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తర్వాత 2000 సంవత్సరంలో రాజధానిని కేంద్రంగా చేసుకుని రైలు మార్గాన్ని నిర్మించే ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి ఐస్లాండ్లో. తరువాత అండోరా. జనాభాలో 11వ చిన్న దేశం. భూభాగంలో 16వ స్థానంలో ఉన్న అండోరాలో రైల్వే మౌలిక సదుపాయాలు లేవు. ఒక ఫ్రెంచ్ రైలు మార్గం అండోరాను భూభాగంలో 1.2 మైళ్ళ దూరంలో ఉంది. అండోరా లా వెల్లాకు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ ఫ్రాన్స్తో బస్సు ద్వారా అనుసంధానించబడి ఉంది అండోరాలో. తర్వాత భూటాన్. దక్షిణాసియాలోని చిన్న దేశం భూటాన్లో రైలు మార్గాలు లేవు. అయితే భూటాన్ దక్షిణ ప్రాంతాన్ని భారతదేశం యొక్క విస్తారమైన రైలు నెట్వర్క్తో అనుసంధానించే ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రణాళికలలో నేపాల్లోని టోరీబరి నుండి పశ్చిమ బెంగాల్లోని హషీమారా వరకు 11 మైళ్ళ రైలు మార్గం ఉంది. తర్వాత కువైట్. చమురు సంపన్న దేశమైన కువైట్ ప్రధానంగా రోడ్డు రవాణాపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థ లేదు. కువైట్ నగరాన్ని ఒమన్తో కలిపే 1200 మైళ్ళ మార్గంతో సహా గల్ఫ్ రైల్వే నెట్వర్క్ వంటి రైల్వే ప్రాజెక్టులలో కువైట్ పెట్టుబడి పెడుతుంది. తర్వాత నెక్స్ట్ మాల్దీవులు. దక్షిణాసియా ద్వీప దేశం మాల్దీవులు తక్కువ భూభాగం కారణంగా రైల్వే మౌలిక సదుపాయాలను కలిగి లేదు. ఇక్కడ రోడ్లు, జలమార్గాలు, విమాన ప్రయాణం ద్వారా రవాణా జరుగుతుంది. ఇప్పుడు మాల్దీవులు అంటే మనకు తెలుసు కదా, అది ఒక చిన్న దీవి. ఆ దీవిలో ఎక్కువ శాతం నీటి ద్వారా, ఓడల ద్వారానే రవాణా మార్గం జరుగుతూ ఉంటుంది. అసలు రైలు మార్గం అనేది అక్కడ అసాధ్యం కావచ్చు. అంతవరకు చేయాలంటే చేయొచ్చేమో తెలీదు. తర్వాత నెక్స్ట్ గినియా బిస్సావు. పశ్చిమాఫ్రికా దేశం గినియా బిస్సావులో రైలు రవాణా లేదు. 1998లో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పోర్చుగల్తో ఒక ఒప్పందం కుదిరింది, కానీ అది అమలు కాలేదు 1998లో. తర్వాత లిబియాలో ఒకప్పుడు రైల్వే నెట్వర్క్ ఉండేది, కానీ అది అంతర్యుద్ధంలో తొలగించబడింది. 2001లో పునర్నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. రాస్ అజిదర్ త్రిపోలి మధ్య ఒక మార్గంతో సహా కొత్త రైలు లింకుల కోసం ప్రణాళికలు 2008-2009లోనే ప్రారంభించబడ్డాయి. తర్వాత యెమెన్లో రైల్వే నెట్వర్క్ లేదు. ఆ దేశం యొక్క కఠినమైన భూభాగం, దీర్ఘకాలిక సంఘర్షణలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. రోడ్డు రవాణా అక్కడ ప్రధానమైంది. దూర ప్రయాణికులకు తక్కువ మౌలిక సదుపాయాలు, ప్రాప్యత సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విమాన ప్రయాణం తరచుగా ఇష్టపడతారు. అంటే అక్కడున్న సమస్యలు కొన్ని. ఏదైనా కానీ మన దేశంలో రైల్వే వ్యవస్థ తక్కువగా ఉన్న ప్రపంచంలో, మన దేశంలో కాదు, ప్రపంచంలో కొన్ని దేశాల్లో
ఇలాగ రైల్వే వ్యవస్థ లేకుండా కొంత ఉంటున్నారంటే మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.